హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి బోన్లెస్ మటన్ ఫ్రై అన్నమాట. దానికోసం అయితే మంచి ఫ్రెష్ మటన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ముక్కలు లేకుండా తీసుకొని 1-2-3 సార్లు అయితే వాష్ చేసుకోవడం జరిగింది. అలా వాష్ మంచి నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మసాలా పొడి, అలాగా వేసుకొని తగినంత కారం కూడా వేసుకుందామండి. ఇలా ఒకటేసారి వేసుకొని మసాలా పొడి అన్నమాట, హోల్ గరం మసాలా పొడి అది. అలాగే కారం వేసుకొని ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగా చాలాసేపు ముక్కలకి పట్టేటట్టుగా మసాలా అవన్నీ పట్టేటట్టుగా చాలాసేపు అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. మోస్ట్లీ 1/2 అవర్ దాకా అలాగే మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 1 అవర్ అయినా పర్లేదు, వీలైతే 1 అవర్ దాటేదాకా చూడండి. మనమైతే స్టవ్ వెలిగించుకొని అన్నమైన పాత్ర తీసుకొని అలాగ పాత్ర వేడేదాకా చూసి తగినంత ఆయిల్ అయితే పోద్దాము. అలాగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడవడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది. అలాగా ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క అలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అవి అయితే వేగడానికి అయితే కాస్త సమయం అయితే పడుతుంది కదండి. ఈ లోపల మనం బిర్యానీ ఆకు కూడా వేద్దాము. అది వేయడం వలన తొందరగా ఉడుకుతుంది అన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేద్దాము. అలాగా వేసేసుకొని అంత కలిసేటట్టుగానైతే కలుపుకుందాం ఒకసారి. అవైతే ఉడికేదాకా వెయిట్ చేయాలన్నమాట. కొంచెం కలర్ మారేదాకా మనం ఈ కలర్ మారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, అది అందులో వేసేయడమే. ఇలాగా వేసి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమేనమాట. ఇలాగా కలిసేటట్టుగానైతే మనం మొత్తం కలుపుదాము. చూడండి ఇలాగన్నమాట. అలాగ నానబెడితే 1 అవర్ తర్వాత ఎలాగ వచ్చిందో చూడండి. అంత ముక్కలాగా పట్టేసి చాలా బాగా వస్తుంది అన్నమాట. నానబెడితే తొందరగా కూడా ఉడుకుతుంది అన్నమాట. అదంతా మనం కలుపుకున్న ఆల్ మసాలాలంతా మటన్ పీసెస్కి బాగా పడుతుంది అన్నమాట. పట్టి ముక్క కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. ఇలాగ అన్నీ కలిపి పెట్టుకుంటే అలాగ మూత పెట్టేసుకొని మనం ఉడికిచ్చేసుకుందాము. ఫైనల్గా చూద్దాము. అలాగా వస్తుంది అన్నమాట వాటర్ అందులోదే. మనం పోయవలసిన అవసరం ఏమి ఉండదు. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగా అడుగంటకుండా ఉండడానికి ఇలా కలుపుకోవాలి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మన ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అయితే వాటర్ అయితే పోయలేదండి, అందులో ఉన్న వాటర్ వస్తుంది కదండి, అదే అన్నమాట. అలాగా
ఉడికించుకుంటా అంటే చూడండి అలాగా వచ్చేస్తుంది. అలాగ మొత్తం ఫ్రై లాగా వండిపోతుంది అన్నమాట. ఇలా వండుకుంటే ఒక 5 days అలాగా ఉంటుంది. అంత బాగుంటుంది, ఖరాబ్ కాకుండా 5 days వరకు ఉంటుంది. మనం అయితే సరిపడినంత సాల్ట్ అయితే వేద్దాము. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవి కూడా వేద్దాము. అలాగే వేసుకొని అడుగంటకుండా మరొకసారి కలుపుకుంటే సరిపోతుందన్నమాట. దీనికి బగారా రైస్ కానీ ఇంకా బిర్యానీ రైస్ కానీ అలాగా ఏదో కాంబినేషన్లో బాగుంటుంది. రోటీ కానీ అన్నీ ఏదైనా బాగానే ఉంటుంది. ఫైనల్గా ఇలాగ వచ్చిందన్నమాట. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.